సో నా జర్నీలో నాకు తగిలిన ఇంకొక ఊరు ఇది. అయితే ఈ ఊరి మీద సినిమాలు కూడా వచ్చాయండోయ్, చాలా సినిమాలు. షిరియావ్ అని చెప్పేసి జంయావ్ షిరియావ్ అని చెప్పేసి కొన్ని మూవీస్ వచ్చాయన్నమాట. ఇదిగోండి ఆ మూవీలో సంబంధించిన చిన్న క్లిప్ మీకు చూపెడుతున్నాను. ఇది మాట, ఇది ఎక్కడ ఉంటుందో ఆ కరెక్ట్ అడ్రస్ కూడా మీకు మెన్షన్ చేసి పెట్టాను, మీరే చూడండి. ఆ అడ్రస్లోకి వెళ్తే ఎగ్జాక్ట్గా ఇది ఉంటుంది. దాని పేరు కూడా క్లీన్గా రాసి నేను పెట్టాను, తర్వాత మీకు కనిపిస్తుంది. అయితే ఇది ఒక పెద్ద మిస్టరీ ప్లేస్ అండి. చైనాలో ఇప్పుడు దాకా అన్సాల్వ్ అయిన మిస్టరీల్లో ఇది ఒకటి. ఏంటంటే ఒక ఊరు రాత్రికి రాత్రి మాయమైపోయిన ఒక సంఘటన. అంటే మొత్తం ఎంతమంది 2 లక్షల మంది నివసించే ఒక ఊరిలో 40 సంవత్సరాల క్రితం మొత్తం జనం అంతా ఒక్కరోజు నైట్లో మాయమైపోయారు. అదే షియావ్ షౌజన్ అనే ఈ ప్లేస్ మాట. ఎవరన్నా దీని గురించి తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, ఖచ్చితంగా కనిపిస్తుంది. దీని గురించి చరిత్రలు కూడా చాలా వస్తాయి. అంత ప్రాచీనమైన ప్లేస్ ఇది. ప్రాచీనం అంటే పెద్ద ప్రాచీనం కాదండి, 40 years ముందు జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఊరు గురించి మనం తెలుసుకుందాం. ఆ ఊరు ఏంటంటే ఇదివరకు పెట్రోల్ అనేది ఇక్కడే పుట్టేది మాట. చైనాలో ఫస్ట్ టైం పెట్రోల్ చైనాలోకి సప్లై అవటాలు, బయటికి వెళ్ళడాలు అంతా జరిగింది ఈ ఊరు నుంచే. అయితే ఒకానొక టైంలో సడన్గా పెట్రోల్ మాయమైపోయింది ఆ ఊరు నుంచి. ఎందుకు మాయమైంది ఎవరో కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే ఆ పెట్రోల్ అదే నిల్వలు అయిపోయి ఉండొచ్చు, అదే ఉండొచ్చు, బోల్డ్ రీజన్స్ అయి ఉండొచ్చు. కానీ ఒక్క రోజులో మాయమవుతాం అంటే అది మామూలు విషయం కాదు. అయితే ఆ ఒక్కరోజు మాయమైపోయిన తర్వాత నెక్స్ట్ రోజు అది ఎందుకు మాయమైందని తెలుసుకోవడానికి అక్కడికి కొంతమంది వచ్చారు, వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్. వచ్చిన అందరికీ ఒకే ఒక పెద్ద షాక్, ఊరంతా ఒళ్ళగాడైపోయింది. ఎవ్వరూ లేరు జనం. మొత్తం అందరూ జనం అంతా వదిలేసి వెళ్ళిపోతే అందరూ ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాయి కొత్త. ఓకే, యూఎఫ్ఓలు వచ్చాయి. అక్కడ ఒక రాక్షసులు నైట్ టైం అదే ఆ వెల్ ఎక్కడైతే తవ్వుతున్నారో ఆ వెల్ నుంచి కొన్ని రకరకాల జీవాలు బయటకు వచ్చేసి అక్కడ జనాలన్నింటిని పట్టుకుని ఆ గుంతల్లోకి వెళ్ళిపోయాయి. నేను అలాంటి రాక్షసుని చూశాను, నేను ఇలాంటి రాక్షసుని చూశారని చూపించిన వాళ్ళు అబ్రివేట్ చేసిన ఆ రాక్షసులు ఎలా ఉంటారో అలాగే స్టాచ్యూలు పెట్టారు చూడండి. దాని మీదే మూవీ కూడా తీశారు. ఏదో వేర్వోల్ఫ్లా ఉన్నాయి చూడండి, అది మాట. అంటే ఇదివరకు ఇక్కడ ఉన్న టైంలో వాళ్ళు చాలా రిచ్గా నివసించేవారు అనమాట. అంటే ఒకానొక టైంలో ఇది చాలా రిచెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఇది చూడండి ఎలా ఉందో, ఏదో ఎలుగుబంటికిను అదే ఒక వోల్ఫ్కి క్రాస్ బీడ్లా లేదు ఇది. నాకైతే అలాగే అనిపిస్తుంది. సో ఇక్కడ మాట ఇలాగా వాళ్ళు ఇలా క్రియేట్ చేశారన్నమాట. ఏంటంటే వాళ్ళు మూవీ తీస్తున్నప్పుడు ఇలా క్రియేట్ చేశారు. అలాగ జంతువులు బయటకు వచ్చాయి, అలాగ ఉన్నాయి, అలా వచ్చి అంటే ఇదివరకు జరిగిన రీసెర్చ్లో ఇలా బయటపడింది అన్నమాట. ఇలా వచ్చాయి అని చెప్పేసి. అది కూడా ఇప్పుడు ఒప్పుకోరండి, పుకార్లు అంటారు. మనకే తెలియదు అది పుకార్లో నిజమో కూడా తెలియదు. సో కాకపోతే చరిత్ర మాత్రం అలా ఉండిపోయింది. సో ఆ మూవీ తీసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే గవర్నమెంట్ ఇంకా అలాగే ఉంచేద్దాం దాన్ని. అందులో ఉన్న మూవీ సెట్ ఒకటేనండి, ఆ కనిపిస్తున్న ఆ మృగాలు ఉన్నాయి చూడండి, అది తప్ప మిగతాదంతా మూవీ సెట్లు కాదండి. మిగతా అంతా ఒరిజినల్. అక్కడ ఒక స్కల్ ఒకటి ఉంటుంది, అది ఒకటి మూవీకి సంబంధించింది. మిగతాదంతా సేమ్ టు సేమ్ ఇదివరకు ఎలా ఉండారో అలా ఉండేవారు అనమాట. అయితే బాగా డెప్త్గా వెళ్తే అది చూడొకసారి ఎక్కడ పోతే అక్కడ ఇదంతా మొత్తం అంతా ఇదివరకు జనాలతో ఉండేవన్నమాట. 2 లక్షల జనాభా ఉండేదంట ఇక్కడ. రాత్రికి రాత్రే మొత్తం జనాభా అంతా మాయమైపోయింది. కారణం ఏంటో కొన్ని డీటెయిల్స్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 2 లక్షల జనాభా ఇక్కడ ఇదివరకు ఉన్న జనాభా వచ్చేసి చాలా రిచెస్ట్ మాట. చైనాలోనే రిచెస్ట్ ఫ్యామిలీలన్నీ ఉండే ఇక్కడ. ఎందుకంటే ఆయిల్ బిజినెస్. ఇక్కడ బోర్స్ అయ్యి తవ్వి అక్కడ కొన్ని ఆయిల్స్ని తీసేవారంట. ఆ ప్లేస్కి మాత్రం మన నెలనెవరో, కాకపోతే పక్కనే, ఈ సిటీ పక్కనే. అయితే ఏంటంటే ఆ బోర్స్ అన్నీ తీసి పెద్ద పెద్ద కన్నాలు అన్నీ పెట్టి అందులోంచి ఆయిల్ని తీసి వేరే కంట్రీస్కి వాటికి అమ్మేవారంట. మ్యాక్సిమం లోకల్లోనే అమ్మేవారు. సో ఇది వచ్చేసి ఒక ఆయిల్ రిచ్ కంట్రీ అయిపోయింది. అంటే ఆయిల్ రిచ్ ప్లేస్ అంటారు దీన్ని. అందుకే దాని పేరు షియా అని చెప్పేసి పేరు పెట్టేశారు దానికి. అంటే ఆయిల్ సిటీ అని పేరు పెట్టేశారు. అయితే ఆ పెట్టేసిన తర్వాత నుంచి ఏంటంటే వీళ్ళు ప్రతి ఒక్కరు అందరూ వీళ్ళ మీద జెలస్గా ఫీల్ అవడాలు బోల్డ్ అయితే ఉండే. అయితే వాళ్ళు అలాగే సప్లై చేయటం, వాళ్ళు వేరే వాళ్ళు తీసుకోవడం నార్మల్గా ఉంది. ఒకానొక టైంలో సడన్గా వాళ్ళకి ఇంపోర్టెడ్ ఆగిపోయినాయి. అంటే వేరే కంట్రీస్ వేరే స్టేట్స్కి వెళ్ళాల్సిన ఆ పెట్రోల్ ఎగుమతి సడన్గా ఆగిపోయింది. ఏ ట్రక్కులు రాలేదు అక్కడికి, ఎవరో పంపలేదు.
ఏమైంది అసలు? ఎందుకు అలాగ ట్రక్కులు పంపలేదు? ఎవరికి అంటే ఆయిల్ లేకుండా ఏమీ నడవాలి కదండి. మీరే ఆలోచించుకోండి. ఒక ఆయిల్ లేకుండా ఏ బిజినెస్ అవుద్దండి? ఒక ఆయిల్ లేకుండా ఏమవుద్దండి? సో అలాగే ఇక్కడ నుంచి ఇదిగో మీకు కనిపిస్తుంది అక్కడ ట్రక్కులు వచ్చేయమాట. నేను ఆ తర్వాత క్లియర్గా చెప్తాను అండి. ఇది వచ్చేసి మొత్తం వ్యూ మాట, మీరు చూడండి. ఆ తర్వాత నేను మొత్తం అంతా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడెక్కడ ఏవే ఉండేవో. అయితే వాళ్ళకి రాపోయేసరికి అక్కడున్న గవర్నమెంట్ ఆఫీషియల్స్ వెంటనే అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి ఇదేంటిది, ఈ పాటికి మా దగ్గరికి ఆయిల్ అంతా రావాలి కదా, ఇంకా రాలేదేంటని చెప్పేసి మొత్తం అందరూ గవర్నమెంట్ మొత్తం తరలి అక్కడికి వచ్చారు. అంటే గవర్నమెంట్ అంటే అది ఎంప్లాయీస్ అండి, కొంతమంది అక్కడ లీడర్స్, పోలీసులు వాళ్ళందరూ అన్నమాట. వచ్చేసరికి వాళ్ళకి పెద్ద షాకు. మొత్తం ఇల్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి, లోపల సామాన్లు కూడా ఎవరు తీసుకెళ్ళలేదు, కానీ జనాలు మాత్రం మాయమైపోయారు. కానీ కొన్ని రూమర్స్ అయితే బ్లడ్ ఎక్కడ పడితే అక్కడ ఉందంట, కానీ ఆ విషయం మాత్రం ఎక్కడ చెప్పలేదు. అది రూమర్స్ రియలో కూడా తెలియదు. సో బ్లడ్ అయితే ఉందంట. అయితే జనాలు మాయమైపోయారంట. లోపల వాళ్ళ సామాన్లు ఉండిపోయినాయి, వాళ్ళ కార్లు ఉండిపోయినాయి, ఆఖరికి ఆ బస్సులు, ఇక్కడ ఉన్న ప్రాప్స్ వాళ్ళు వాడారు చూడండి, అవన్నీ రియలే. సో అవన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? పోనీ వెళ్ళిపోయారు. వాళ్ళు పక్కకి వెళ్ళిన వాళ్ళు తెలుస్తారు కదండి. అంటే ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి రికార్డులు ఉంటాయి. ఓకే, ఈ స్టేట్ నుంచి వాళ్ళు ఈ స్టేట్కి వచ్చారని. ఎవరికీ రికార్డులు లేవు. ఆ జనం ఏమైపోయారో తెలియదు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. 2 లక్షల మంది ఒక్కసారిగా ఒక్క నైట్లో మాయమైపోయారండి. సో అది దాని మీద బేస్ అయింది ఈ సిటీ, ఆయిల్ సిటీ. ఇది మనకి తెలిసే ఇన్ఫర్మేషన్ ఇది ఒక్కటేనండి, దీని తప్ప ఇంకేం తెలియదు నాకు. సో మీకు తెలిసినట్టే నేను ఎక్స్ట్రా గిలిపితాలు ఏమీ చెప్పలేను. సో ఇంతవరకు జరిగింది రియాలిటీ ఇది. వాళ్ళు 2 లక్షల మంది ఒక్క నైట్లో మాయమైపోయారు. సో అయితే వీళ్ళు లోకల్స్ ద్వారా తెలిసింది ఏంటంటే, లోకల్స్ ఏమన్నా అంటే ఇదిగో మీకు కనిపిస్తున్నాయి చూడండి రకరకాల జంతువుల్లాగా, అలాంటివి ఆ ఆయిల్ పైప్ నుంచి బయటకు వచ్చేసి జనాల్ని లోపల లాక్కెళ్ళిపోయాయి అంట. చాలామంది మేము చూసాము, అలాగే లాక్కెళ్ళిపోయి అది ఇది అంటారు. కానీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే రూమర్స్ అవన్నీ జస్ట్ వాళ్ళు డిస్పాస్ అయిపోయారు, వేరే చోటుకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇది చైనా బార్డర్ కంట్రీ కదా, అటు ఇటు వెళ్ళిపోయి ఉంటారు, దాని తప్ప ఏమీ లేదని చెప్పేసి వీళ్ళు చెప్తారు. కానీ లోకల్స్ మాత్రం గట్టిగా నమ్మేది అక్కడ రాక్షసులు వచ్చాయంట. మళ్ళీ వాళ్ళకేను ఇక్కడ ఉన్న లోకల్ మిలిటరీకి కూడా కొంచెం యుద్ధం కూడా అయ్యిందంట. దానికి గుర్తుగా ఇదిగోండి ఈ పక్కన ట్యాంకర్ ఉంది చూడండి, అది. ఆ మూవీ చూస్తే మీకు అర్థమవుద్దండి. ఆ మూవీలో కూడా అలాగే ఉంటుంది. ఏంటంటే అవి లోపలికి అదే కన్నాల నుంచి పైకి వచ్చేసినట్టు, జనాల్ని తీసుకెళ్ళిపోతున్నట్టు. సో జనాలు తీసుకెళ్ళిపోతుంటే వీళ్ళ మిలిటరీ వాళ్ళు ఫైట్ చేసినట్టు, అది మిలిటరీ వాళ్ళని కూడా ఓడిగొట్టేసి ఆ చివరికి ఆ సిటీని వదిలేసి వెళ్ళిపోయినట్టు అలా ఉంటుంది అన్నమాట. సో అది చరిత్ర అయితే అదండి. ఇప్పుడు మీకు మిగతా అంతా ఇప్పుడు చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి మీకు కనిపించింది చూడండి, అది వచ్చేసి బస్ స్టాప్ అన్నమాట. ఆ వెనకాల చూడండి, అది వచ్చేసి స్కూలు. ఇదివరకు వాళ్ళు చదువుకునేటప్పుడు స్కూల్ ఇదండి. ఆ మూవీ వాళ్ళు ఇక్కడ తీసిన మూవీ వచ్చేసి ఇది మాట. ఆ మూవీ ఏంటో కూడా నాకు తెలియదు సరిగ్గా, ఎందుకంటే నాకు నార్మల్ చైనీస్ అర్థం అవుద్ది, మరీ లోకల్ లాంగ్వేజ్ అర్థం కాదు. ఇదిగోండి ఇవి కూడా స్కూల్కి సంబంధించినవి, లేదంటే అక్కడక్కడ ఇవేమంటారు ఆఫీసులు కానీ ఇవి కానీ అపార్ట్మెంట్స్ ఈ మాట. నేను చూడండి ఏదో కౌబాయ్ లాగా ఓ పక్కన కుక్క, అది చేతిలోనే పైనేమో అదే దీని ఏమంటారు గోప్రో, ఎగరేసిందేమో డ్రోను, వెనకాల ఒక కెమెరామ్యాన్. అబ్బో ఓ రేంజ్లో చేస్తున్నాం కదా. మాది అదే, మా కుక్క అంతే, ఎక్కడికి వెళ్ళినా ఒక ఆనవాళ్ళు వదులుతుంది, ఇక్కడ కూడా వదిలేసింది. సో అదండి ఈ కార్లు ఇక్కడ ఉన్న అన్నీ ఒరిజినలేనండి. ఇదివరకు వాళ్ళు ఎలా వదిలేస్తారో అలా వదిలేసి వెళ్ళిపోయినాయి. కాకపోతే మన లోపలికైతే వెళ్ళనివ్వరండి, లోపల రూములు వాటి దగ్గరికి అయితే మన వెళ్ళనివ్వరు. జస్ట్ మనం చుట్టుపక్కల బయట చూసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చాలామంది చెప్పారు ఏంటంటే లోపల బుల్లెట్స్ ఉంటాయి, వాళ్ళ కాల్చినవి ఉంటాయి, ఏవో చెప్తారు. కానీ మనం చూడలేదండి, నా కళ్ళ ఉంటే మాత్రం ఏ రక్తం ఏం చూడలేదు, ఏమో బుల్లెట్లు ఏం చూడలేదు. కాకపోతే కొన్ని ప్రాప్స్ అయితే కనిపించాయి అంతే. ఇదిగోండి ఆ కారు చూడండి, అది ఎన్ని సంవత్సరాలు అది పనిచేయని కూడా పనిచేయట్లేదు, అది ఏం బెలూనో కూడా తెలియట్లేదు. ఇదిగోండి ఆయిల్ ట్యాంకులు, ఆయిల్ డబ్బాలో పీపాలో ఇక్కడ చూడండి. అక్కడి నుంచి హై రెసిస్టెన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి ఈ లోపలికి వెళ్తే కొంచెం అందులో డబ్బున్న వాళ్ళు ఇంకా డబ్బున్న వాళ్ళు ఉండే ఏరియా ఇది. వాళ్ళు ఆ టైంలో 40 years ముందు అన్నమాట ఇది. ఈ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా 40 years ముందండి. 40 years ముందు ఇలా ఉండేది అన్నమాట ఈ ఏరియా. వాళ్ళు ఏం చెప్తారంటే రీసెంట్గా వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ఏయో మార్చారంటారు, కానీ మ్యాక్సిమం 90% ఎలా ఉందో అలాగే ఉంది. చూసారా,
దాన్ని క్లీను చేయరు, ఏమీ చేయరు. ఎందుకంటే దాన్ని క్లీన్ కూడా చేయకూడదంట. మీరే ఆలోచించండి, ఏదైనా ఏమీ లేకుండా ఉంటే క్లీన్ చేసుకొని ఏదైనా పెట్టవచ్చు కదా. క్లీన్ చేయకూడదు, లోపలికి ఎంటర్ అవ్వకూడదు. ఏయ్యో ఇక్కడ కూర్చోమండి. ఇదండి, ఇది పార్క్ మాట. ఆ టైంలో ఇది వచ్చేసి ఏంటంటే సూపర్ మార్కెట్. పక్కన లెఫ్ట్ ఉన్నది సూపర్ మార్కెట్. ఇంకా ఎదరికి వెళ్ళాక చూడగా పెద్ద సూపర్ మార్కెట్. ఇదివరకు టైంలో సూపర్ మార్కెట్ అన్నమాట. నేను 40 years ముందు ఇవన్నీ ఉన్నాయంటే నాకే అబ్బో నిజంగా బాగానే డెవలప్ అయ్యారు ఆ టైంలోనే వాళ్ళు. నిజంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎక్కువ మళ్ళీ రష్యన్స్ కూడా ఉండేవాళ్ళు అంటండి ఇక్కడ చాలామంది. వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆ జనం ఏమయ్యారు ఇప్పుడు కూడా తెలియదండో. ఇదిగోండి, ఇది లోపలికంటే వాళ్ళ ఏమంటారంటే టౌన్షిప్ ఎంట్రీ మాట. ఈ టౌన్షిప్ ఎంట్రీ అవ్వగానే ఇదిగోండి మధ్యలో ఒక పాండు, ఆ చుట్టుపక్కల అది ఇది. అసలు జనం ఎలా మాయమయ్యారంటే అండి నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. మీకు గనక ఈ స్టోరీ ఏమన్నా తెలుసుండుంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి అసలు. ఎందుకంటే నాకే చాలా క్యూరియాసిటీగా ఉందండి బాబు. ఇంతలాగా జనాలు మాయమవుతూ ఏంటండి బాబు అసలు. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది పైన చూసారా, ఇది ఒక ఏంటది సాక్రిఫైస్ని ఇచ్చే దానిలాగా అదొకటి. అదిగోండి ఆ ట్రక్కులు చూసారా, కార్లు ఆడ పడితే ఆడ కార్లు, ఆడ పడితే అక్కడ ఏ పడితే ఆడ వదిలేసి వెళ్ళిపోయారండి మొత్తం. అసలు కార్లు వదిలేసి వెళ్ళిపోతాం ఏంటండి మరీను కదండి. మీరే చెప్పుకోండి. ఎవరన్నా వెళ్ళేవాళ్ళు అనుకోవచ్చు, మళ్ళీ కార్లు వదిలేసి వెళ్ళిపోవటం ఏంటండి. ఓకే అండి, ఇదిగోండి రోడ్డు వెళ్ళేసిందండి ఇప్పుడు. ఇదివరకు రోడ్డు లాగా లేదు అది. ఇదిగోండి ఈ ఇక్కడ ఇల్లు ఉండేదంట, ఇల్లు మొత్తం కూలిపోయింది. కొన్ని ఇల్లులు మాత్రం నిర్మాణాలు ఉన్నాయి, కానీ కొన్ని అయితే మ్యాక్సిమం కూలిపోయినాయి. కానీ కెలకుండా 90% మాత్రం ఉంచారు, 10% మాత్రం రిస్టోరేషన్ చేశారు. 10 to 15% అండి అంతే రిస్టోరేషన్ చేసింది. ఇంకా ఇక్కడ వచ్చిన జనాలు ఊరుకుంటారు ఏంటండి, ఫోటోలు దిగుతారు, ఇంకా రకరకాలు పెట్టుకోవడాలు అంతే. అదిగోండి ఎదురుకుండా ఓ దెబ్బలా కనబడుతుందో అదే స్కల్ మాట. ఇది వచ్చేసి క్రియేట్ చేసిందే ఆ మూవీ టైంలో. అదే హీరో ఎవరో ఇక్కడికి వచ్చి దాక్కుంటారు అన్నమాట. దానికి సంబంధించిన స్కల్ ఇది. అదిగోండి అబ్బో రేంజ్లో ఉందిగా, ఎంత పెద్ద స్కల్ ఐలాండ్ అన్నమాట. ఇప్పుడు కాంగ్ లేస్తుంది ఎక్కడి నుంచో చూసారా. మొత్తం నిర్మానుష్యం. ఎంత భయంకరమైన సిటీ గురించి మీరు ఎప్పుడైనా విన్నారండి? నేనైతే ఎప్పుడు వినలేదు. ఏంటో చైనాలో కూడా ఇలాంటివి ఉంటాయా అని చెప్పి అది ఇప్పుడే అర్థమవుతుంది నాకు. ఎందుకంటే ఇదివరకు నేను ఉండేది అట్లా చైనాలో నమ్మకాలు ఉండవు, బుద్ధిజంలో అయ్యే ఉండవు ఇవే అనుకునేవాడిని. కానీ ఇన్ని నమ్మకాలు, దెయ్యాల మీద నమ్మకాలు, భూతాల మీద నమ్మకాలు, ఏయో రకరకాల జంతువుల మీద నమ్మకాలు ఏయో బయటకు వస్తున్నాయి ఒక్కోటి. ఊరుకుంటామేంటండి, తీస్తాం మొత్తం టాలెంట్ మొత్తం తీసి మొత్తం అంతా బయటికి లావుదాం. కానీ వాళ్ళు చెప్పారు ఏంటంటే ఇక్కడికి వచ్చిన అదే ఇండియన్ నుంచి వచ్చిన ఫస్ట్ యూట్యూబర్ నేనేనండి. కానీ చైనాలో ఎక్స్ప్లోరేషన్ నా తర్వాత ఎవరైనా చేస్తున్నారండి ఇండియా నుంచి అయితే చెప్తున్నాను. వరల్డ్ వైడ్కి అయితే చాలామంది వచ్చారండి, ఇండియా నుంచి మాత్రం నేనేనండి ఫస్ట్. ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొంచెం ఈ రకరకాల జంతువుని కొంచెం దగ్గర చూపిస్తాను చూడండి. ఈ జంతువు అంటండి ఆ వాటర్ అదే పైప్ లైన్ నుంచి బయటకు వచ్చి అందరినీ తినేసి వెళ్ళిపోయింది. కొంచెం ఏమో పోలార్ బీర్ లాగా, కుక్కలాగా, ఏదో నక్కలాగా ఏదో మిక్స్గా ఉంది అది. కానీ ఆ డిస్క్రిప్షన్ ఏంటో, ఎలా ఉంటావేంటో, జనాలు ఒకేసారి మాయమవుతావేంటో ఏంటో ఎవరికి అర్థం కాదు. ఇక్కడికి ట్రక్కులు వచ్చాయంటండి. అంటే ఎవరన్నా అదే వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చి మా ఆయిల్ కొనటం వెళ్ళటం ఇక్కడి నుంచి వెళ్ళేదన్నమాట. ఇక్కడ ఉండే అంటండి ఆయిల్ రిజర్వ్స్. ఇంకో విషయం మర్చిపోయానండో, వాళ్ళు వచ్చే టైంకి ఇక్కడ ట్యాంకులు స్టోర్ చేస్తారు చూడండి, ఆయిల్ ట్యాంకులు. ఆ ట్యాంకులు మాయమైపోయాయండి, అది స్పెషాలిటీ. ట్యాంకులు ఎక్కడ మాయమవుతాయండి, అంతంత పెద్ద ట్యాంకులు ఏమన్నా గొయ్యితీసిగా పెట్టారా? అదే ఎవరికి అర్థం కానీ పెద్ద ట్విస్టులు. వెనకాల ట్యాంకులు ఉండేమాట, స్తంభాల్లో ఉన్నాయి చూడండి ఎత్తుగా, దాని వెనకాల ట్యాంకులు ఉండేమాట. ఆ ట్యాంకులు లేవు అక్కడ. ఇప్పుడు ఒక మేకపోటేలు తలకెలా పెట్టారు చూడండి, అక్కడికి వెళ్తే బాగుంటుంది. కాకపోతే అక్కడికి వర్కర్లు తప్ప, అంటే ఎవరెవరో రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు తప్ప మామూలు వాళ్ళని వెళ్ళనివ్వరు, ఆపేస్తారు. మరి ఇంకెందుకో ఇంత డబ్బులు కట్టి పెట్టి లోపలికి వచ్చింది. కానీ పోన్లేండి, ఎంతో కొంత కొంచెమైనా వీడియో తీయడానికి అయితే అయింది. ఇంకా చాలా మిస్టరీస్ ఉన్నాయండో, ఈ వీడియోతో అవ్వలేదు. ఎందుకంటే ఇంత మిస్టరీస్ ఉంటామంటే మామూలు విషయం కాదు. అదిగోండి ఆయిల్ ట్యాంక్, అదిగోండి కన్నం పడినట్టు లోపల బయటకు వచ్చినట్టు చూసండి. ఇవ్వండి ఇవ్వండి. ఇక్కడ ఈ ఇల్లు ఉన్న చూడండి, ఈ ఇల్లు దగ్గర ట్యాంకులు ఉండేమాట ఇదివరకు. ఆ ట్యాంకులను భద్రపరిచేవారు. ఆ ట్యాంక్ మాయమైపోయాయండి. ఏడకెళ్ళో ఎవడికి తెలీదు. ట్యాంక్ మాయమైపోయినాయి చూడండి. ఇదిగోండి
దేవుడా సరిపోయింది. ఎలా ఉన్నాయి చూడండి అసలు. ఆ ఇల్లు పడిపోయిన ఇల్లు, అది ఇది అదిగోండి. ఆ కన్నం చూడండి, అలా ఆ ట్యాంక్ ఉండేది మాట అక్కడ. ట్యాంక్ మాయమైపోవడాలు ఏంటో. కానీ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటుంటే చైనాలో భలే అనిపిస్తుందండి. మీకు ఎలా అనిపించిందండి వీడియో? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. లైక్ అండ్ షేర్ అండి. మళ్ళీ అసలు మర్చిపోకండి, ఎందుకంటే చాలా కష్టపడి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఇవన్నీ మీకోసమే. చూసారా మన జనాలు ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు, ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటున్నారు అంతే. అసలు ఏంటంటే ఇక్కడ కార్టూన్ చూడండి, అది అది వచ్చేసి ఎదరు గుర్రం పెడతారు, కానీ ఎదరు నిజంగా గుర్రం ఉండదు. అది స్పెషాలిటీ. ఏంటంటే గుర్రం ఉన్నట్టు పెడతాడు, కాకపోతే అది ఇంజిన్తో నడుస్తుంది అండి. సో గుర్రానికి అంత ప్రాబ్లం ఉండదు, జస్ట్ పరిగెట్టాల్సి వస్తుంది అంతే. చూపిస్తాను చూడండి ఎలా వెళ్తాం. అంటే ఇక్కడ రావడానికి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి వీళ్ళు మా ఫ్రెండ్సే యాక్చువల్లీ. ఆడు వచ్చి దిగారు, అంటే దిగి వెళ్ళిపోయారు. ఈ లోకల్గా ఫ్రెండ్స్ మాట వాళ్ళు. వీళ్ళే నాకు ఇది గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అదర్వైజ్ నాకు అసలు తెలియదండి ఈ విషయం. ఇదే మూవీస్ రావటం ఏంటో, ఆ మూవీస్లో ఎంతెంత ఉంటాయి. అబ్బో డైకోస్ ఉందండోయ్, అది మాత్రం ఖచ్చితంగా 40 years ముందే అయి ఉండదు పక్క. అదిగోండి ఈ కార్లు మాత్రం 40 years ముందేనండి. దేవుడా. ఓకే ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనం జర్నీ అయిపోయింది మాట. ఇప్పుడు మనం వెనక్కి వెళ్తున్నాం. అదిగోండి ఇల్లులు అది ఇది ఏంటో అన్నీ నాశనం అయిపోయినాయి. ఎదర గుర్రం ఉందండి కదా, గుర్రం మాత్రం రియల్ గుర్రమే. కాకపోతే ఏంటంటే ఇది మాత్రం ఇంజిన్తో నడుస్తుంది. సో గుర్రానికి ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఈ వీడియో గురించి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో కింద చెప్పండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కుమ్మేస్తాను. ఇంకొక మంచి ఎక్సలెంట్ వీడియో ఉందండోయ్. ఆ వీడియో ఏంటో ఒకసారి చిన్న గ్లిమ్స్ ఇస్తాను, చూడండి. చూసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లేక్ వచ్చేసి ఏషియాలోనే బిగ్గెస్ట్ సాల్ట్ వాటర్ లేక్, మొత్తం వరల్డ్ వైడ్గా 2nd biggest సాల్ట్ వాటర్ లేక్. సో ఇదండి నెక్స్ట్ వీడియో. సో మై ఫ్రెండ్స్, అంటిల్ నెక్స్ట్ వీడియో, మీ రాజేష్. జై హింద్.